భక్తి మార్గంలో మీరెప్పుడైనా పెద్దల్ని చూస్తే, మీరందరికీ తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఒక గుర్తు చేస్తున్నట్టు, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నట్టు. ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైనా మంచి భగవత్ సంబంధమైన విషయాలు వింటున్నాము అని అనుకోండి. అప్పుడు వాళ్ళని ఎలా మనం ప్రశ్న అడగాలి? 3 విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఒకటి ఆంతరంగికం, 2 బాహ్యం. ఆంతరంగికంగా ఏంటి మనకుండాల్సిన ఒక భావన అనంటే, వినయము అనే భావనతో మనం ప్రశ్న అడగాలి. ఇది ఆంతరంగిక స్వభావం. బాహ్యంగా 2 విషయాలు జేయాలి. ఏంటో తెలుసా అండి? ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎవరైనా మాతాజీ లెక్చర్స్ వింటున్నా, ప్రభుజీ లెక్చర్స్ వింటున్నా, గురువు గారి లెక్చర్స్ వింటున్నా, ఎవరి ప్రవచనానైనా మనం శ్రవణం చేస్తున్నప్పుడు, మనకి ప్రశ్న అడగాలి అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిందేంటో తెలుసా అండి? మీ లెక్చర్‌లో ఈరోజు మాకు ఈ పాయింట్ నచ్చింది. చాలా కృతజ్ఞతలు మీరు ఈరోజు మాకు లెక్చర్ చెప్పినందుకు. ప్రభుజీ లేదా మాతాజీ చాలా మంచి లెక్చర్ ఇచ్చారు ఈరోజు. ఈరోజు మీ ప్రవచనంలో మాకు నచ్చినవి ఒక్క విషయమైనా ప్రస్తావన చేయాలి. దాని తర్వాత నాకు ఒక చిన్న ప్రశ్న ఉందండి. నేను అడగాలనుకుంటున్నాను అని ఎంతో వినయంతో సరళంగా ఆ ప్రశ్నను అడగాలన్నమాట. కొన్నిసార్లు కొంతమంది ప్రశ్న అడిగితే చాలా విచిత్రంగా ఉంటుందండి. అంటే మనం ఏదో వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకున్నట్టు, దాన్ని మళ్ళీ లాక్కున్నట్టు అంత డిమాండింగ్‌గా అడుగుతారనమాట. ఇదెందుకు అట్లయింది? అదెందుకు ఇట్లయింది? ఇది ఇక్కడికి పంపించేసేయండి. అది చెప్పేసేయండి. ప్లస్ మనం ప్రశ్న అడిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసా అండి? ఏదైతే మన సాధనలో మనకి ముందుకు తీసుకెళ్తుందో అటువంటి ప్రశ్న మనం అడగాలి. ఇప్పుడు మనం ఏమన్నా 'కౌన్ బనేగా కరోడ్పతి' అండి మనం ప్రిపేర్ అయ్యేది భాగవతం వింటూ. కాదు గదా! కాబట్టి వీళ్ళ పిల్లల పేర్లేంటి? వాళ్ళ అత్తగారి పేరేంటి? వీళ్ళ తండ్రి గారి పేరేంటి? ఇవన్నీ ప్రశ్నలు మనకెందుకండి? మనం ఐఏఎస్ ఎగ్జాము రాయట్లేదు. 'కౌన్ బనేగా కరోడ్పతికి' వెళ్ళట్లేదు. మనం ఎటువంటి ప్రశ్నలు అడగాలి అనంటే ఏదైతే మన సాధనలో మనకి ముందుకు తీసుకెళ్తుందో. చాలా మంది చాలా మటుకు ప్రశ్నలు వేటికి సంబంధించి వస్తాయో తెలుసా అండి? ఆ పేరేంటి? ఈ పేరేంటి? వీళ్ళకి ఏమైంది? వాళ్ళకేమైంది? అంతేగాని తత్వంగా ఏంటి తత్వం? నేను భక్తిలో ముందుకెలా ఎళ్ళాలి? ఏదైతే మనకి శ్రవణం చేసి మనకు గుర్తుంటే దానివల్ల భగవత్ అనుగ్రహం అనేది వస్తుందో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ప్రశ్న రూపంలో మనం అడగాలన్నమాట. ఇప్పుడు చూడండి మనము ప్రతి లెక్చర్ తర్వాత క్వెషన్స్ ఇస్తామండి. కానీ అది ఒక్క నిమిషం ఆలోచించి ఏవైతే ఆ ప్రశ్నకి జవాబు రాస్తే మనం విన్న విషయాలు మనకు గుర్తుండి మన సాధనలో ముందుకు తీసుకెళ్తాయి. అటువంటి ప్రశ్నలే మనం ఇస్తాం. మీరు గమనించారో లేదో. కాబట్టి మనం డీటెయిల్స్ పైనకెళ్ళకండి. ఏదో ఈరోజు భగవద్గీత నేర్చుకుంటున్నాం, భాగవతం నేర్చుకుంటున్నాం అంటే ఇంకా నాలెడ్జ్ మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇలా మనం ఏదైనా పజిల్ గేమ్ ఆడినప్పుడు కొంతమంది మాకు ఫోను చేస్తూ ఉంటారు. ప్రభుజీ ఈ పజిల్‌లో ఇవి అర్థం కావట్లేదు. కొంతమంది కృష్ణుడి పేర్లున్నాయట ఈ పజిల్‌లో కొద్దిగా చెప్తారా? దానికోసం మనం ఈ ప్రపంచంలో ఉండే న్యూస్ పేపర్‌లో వచ్చే పజిల్ కాదండి సాల్వ్ చేయడానికి. ఈ జీవితం అనే పజిల్‌ని సాల్వ్ చేయడానికి వింటున్నాం భాగవతం. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎంత బాగా అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ శుకదేవుల్ని అద్భుతంగా కీర్తించారు. అయ్యా మీరొచ్చినందుకు అదృష్టం. మనకి జీవితంలో భాగవతాన్ని, భగవంతుడి గురించి వింటున్నాము అనంటే అది గొప్ప అదృష్టం అండి. దాన్నేదో క్యాజువల్‌గా తీసుకోకూడదు మనం. కాబట్టి ఇక్కడ ఎంత వినయంగా ప్రశ్న అడిగారు. ఎంత చక్కగా స్తుతించారు అనంటే ఇప్పుడు ప్ర ప్రవచనం చేసే వాళ్ళకి ఆ యొక్క మీరు చెప్పే స్తుతి అవసరమయ్యి అలా అడగటం కాదండి. ఇదొక పద్ధతి. ఇది సదాచారం. భక్తులందరూ పాటించవలసిన ఒక రూల్ అన్నమాట. ఇది చేస్తే ఎవరికి బాగవుతుందంటే భగవంతుడు ప్రసన్నులవుతారనమాట. ఓహ్! ఈయన చాలా వినయంగా ఉన్నారు. ఈయన చక్కగా నా గురించి చెప్పిన ఆయనని కీర్తించారు. వినయంతో ప్రశ్న అడిగారు. ఏ ప్రశ్న అడిగాలో, ఏ విధానంగా అడిగారో ఆ విధానంగా అడిగారు. కాబట్టి నేను కృపనిస్తా. మీకొక విషయం తెలుసా అండి? మనం విన్నంత మాత్రం మనకి భగవద్భక్తి కలగదండి. మనం విన్నప్పుడు మన దగ్గరుండే సిన్సియారిటీ, హ్యూమిలిటీ చూసి భగవంతుడు ఆ భక్తిని మనకిస్తారు. అందుకోసం ఇది చాలా ప్రధానం అన్నమాట. అయితే ఇక్కడ పరీక్షిత మహారాజు మాట్లాడిన విధానం, ఆ అడిగిన ప్రశ్నలను చూసి అసలు శుకులు వారికి ఇప్పుడు చూడండి మనం ఏదైనా ప్రవచనం స్టార్ట్ చేసామనుకోండి ఏం చేస్తాం ఫస్ట్? భగవంతుడికి, ఆచార్యులకి ప్రార్థన చేస్తాం. దాన్నేమంటారో తెలుసా? మంగళాచరణ అని అంటారనమాట. అయితే శుకుల వారు మంగళాచరణ చెప్పడం మర్చిపోయారు. ఆయన అడిగిన ప్రశ్నలు, ఆయన అడిగిన విధానం చూసి డైరెక్ట్‌గా స్టార్ట్ చేసేసారు టాపిక్‌ననమాట.
4వ అధ్యాయం వచ్చినప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! మంగళాచరణ చేయలేదని 4వ అధ్యాయంలో మంగళాచరణ చేస్తారనమాట సుఖదేవ గోస్వామి. కాబట్టి అలా అడగాలి ప్రశ్న. అంత మధురంగా, మనోహరంగా ప్రశ్న అడగాలి. సరే 2 ప్రశ్నలు అడిగారు. అయ్యా! జీవించి ఉన్నవాళ్ళు మరణ పర్యంతము కూడా వాళ్ళు ఎటువంటి ఆచరణ ఉండాలి? ఏది వినాలి? ఏది చెయ్యాలి? ఏది మాట్లాడాలి? మరణకాలంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఏది ఆచరణ యోగ్యము? అనే 2 ప్రశ్నలకి ఇప్పుడు సమాధానంతో మనకి ఈ 2వ స్కందం ప్రారంభమవుతుందనమాట. ఈ 2వ స్కందంలో ఏ ఏ టాపిక్స్ గురించి ప్రస్తావన ఉంటుందో వాటిని మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా భక్తి యొక్క వైభవం గురించి శుకుల వారు చెప్తారనమాట. దాని తర్వాత అష్టాంగ యోగానికి భక్తికి ఉన్న తేడాల గురించి వర్ణిస్తూ ఉంటారు. అటు అష్టాంగ యోగాన్ని వర్ణిస్తారు, ఇటు భక్తి యోగాన్ని వర్ణించి భక్తి యోగం యొక్క అద్భుతమైన తత్వాల గురించి ప్రస్తావన చేస్తారనమాట. దాని తర్వాత ఈ విశ్వానికి సంబంధించిన సృష్టి రహస్యం గురించి చెప్తారు. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయాలు మనకి 5వ స్కందంలో కూడా ఉంటాయి. 2వ స్కందంలో కూడా కొద్దిగా ప్రస్తావన ఉంటుందన్నమాట. దాని తర్వాత భగవంతుడి యొక్క పురుషావతారాలు, గుణావతారాలు. దాని తర్వాత భగవంతుడి యొక్క లీలావతారాలు గురించి కూడా 2వ స్కందంలో మనం వింటాం. దాని తర్వాత ఈ యొక్క స్కందంలో చతుశ్లోకి భాగవతం కూడా మనం శ్రవణం చేస్తామన్నమాట. చిట్ట చివరికి భాగవతం మాట్లాడే ఒక 10 అంశాలు, మొత్తం భాగవతంలో ఏవైతే 10 అంశాలు టాపిక్స్ గురించి భాగవతం ప్రస్తావన చేస్తుందో ఆ 10 భాగవత అంశాలు చిట్ట చివరిగా ఈ 2వ స్కందంలో మనం వింటాం. మొత్తం 10 అధ్యాయాలండి. ఈ రోజు మనం ఈ ప్రవచనంలో 5 అధ్యాయాలు, రేపటి రోజున 5 అధ్యాయాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎంత చక్కగా ప్రశ్నలు అడిగారు పరీక్షిత మహారాజ్ అంటే మొట్టమొదటి శ్లోకంలో శుక్కుల వారు అంటున్నారండి, వీర్యాన్యేసతే ప్రశ్న కృతో లోకాన్ హితాం నృపా ఆత్మవిత్ సమతాం పుంసాం స్తోతవ్యాదిషు యః పరా. ఏమంటున్నారంటే శుకులవారు, శ్రీ శుక ఉవాచ, ఎంత చక్కటి ప్రశ్న అడిగారు పరీక్షిత మహారాజా. ఈ యొక్క మీరు అడిగిన ఈ ప్రశ్నలకి సమాధానం వినటమే అద్భుతమైన విషయము. అందరూ కూడా ఇటువంటి ప్రశ్నలను, అద్భుతమైన మహాభక్తులందరూ కూడా ఆమోదం చేశారు. ఇటువంటి ప్రశ్నలు అడగటం, వీటిని తెలుసుకోవటమే జీవితంలో మహోపకారము అనే విషయాన్ని ప్రస్తావన